కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రామదాస్పల్లిలో ఏవిఎన్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన మెకానికల్ విద్యార్థులు. గాలితో నడిచే బైక్ను తయారు చేసి అబ్బురపరిచారు. కాలుష్యం లేని పొగరాని వాహనాన్ని ఆవిష్కరించారు. మెకానికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న 5 విద్యార్థులు ఎం భానుప్రకాష్, ఎం భరతాచారి, ఎస్ చక్రధర్, ఎం జగదీష్ బాచాజా ఎకో అనే పేరుతో ద్విచక్ర వాహనాన్ని కనిపెట్టారు. ఇది వాతావరణంలో ఉండే గాలితో నడుస్తుంది. సాధారణంగా అన్ని ద్విచక్ర వాహనాలకు 4 స్ట్రోక్ ఇంజిన్ ఉంటుంది. దీని నుంచి 2 స్ట్రోక్లు తీసేసి ఈ ఇంజిన్ను తయారు చేశారు. దీనికి పిస్టిన్ అమర్చి గ్యాస్ కిక్ ద్వారా ఇంజిన్ను గ్యాస్ సరఫరా చేస్తారు. పిస్టిన్ తిరగడం వల్ల బైక్ కదులుతుంది. 6 లీటర్ల సిలిండర్ ద్వారా 10 నుంచి 12 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. 50,000 ఖర్చుతో 2 నెలల్లో విద్యార్థులు ఈ బైక్ను తయారు చేశారు. వాతావరణ కాలుష్య నివారణ, తక్కువ ధర, ఎలాంటి ఖర్చులు లేని ఇంధనంతో నడవడం ఈ బైక్ ప్రత్యేకత.